will discuss about force on charged particle. ఒక చార్జ్డ్ పార్టికల్ పైన ఉన్న ఫోర్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మేబీ ఇది 5 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద ఎలక్ట్రిక్ ఫోర్స్ Fe ఆన్ ద స్టేషనరీ మూవింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ Q ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై కులుమ్స్ లా. కులుమ్స్ లా ఏం చెప్తుంది మనకు? మామూలుగా మనకు ఫార్ములా ఏంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా వచ్చేసి ఫోర్స్ పర్ ఛార్జ్ కదా. నాకేం కావాలి? ఇప్పుడు ఫోర్స్ కావాలి. ఈ క్యూ అనేది కింద ఉంది, ఇటు సైడ్ పోతే పైకి వస్తుంది, అంటే క్యూ ఇంటూ ఈ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫోర్స్ ఓన్లీ ఆన్ ఏ మూవింగ్ ఛార్జ్. ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఓన్లీ ఆ మూవింగ్ ఛార్జ్ పై నుంచే బేస్ అయి ఉంటుందంట. ఇప్పుడు ఎం అంటే మ్యాగ్నెటిక్, ఎఫ్ అంటే ఫోర్స్. ఎఫ్ఎం ఈక్వల్ టు ఏంది? ఛార్జ్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటే వెలాసిటీ, అంటే మూవింగ్ అయినప్పుడు ఏంది? స్పీడ్ ఉంటుంది కదా. స్పీడ్ ఏంది? స్పీడ్ అంటే యూ ఇంటూ బి. బి అంటే ఏంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఫర్ ఏ మూవింగ్ ఛార్జ్ క్యూ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద టోటల్ ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ ఇన్ ద ఈజ్ గివెన్. టోటల్ ఫోర్స్ ఏంది? ఎఫ్ఈ, ముందు వచ్చింది ఎఫ్ఈ అండ్ ఎఫ్ఎం, ఈ రెండు ప్లస్ చేస్తాం ఈక్వేషన్ 1 and 2 చేస్తే అప్పుడు ఏమైంది? ఎఫ్ఈ ఏమొచ్చింది? క్యూ ఇంటూ ఈ. అదే ఎఫ్ఎం వచ్చేసి క్యూయూ ఇంటూ బి వచ్చింది. ఇవన్నీ దాంట్లో క్యూ కామన్ ఉంది కాబట్టి క్యూ కామన్ తీసిన అప్పుడు ఈ ప్లస్ యూ ఇంటూ బి అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఆన్సర్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఫోర్స్ ఆన్ charge particle. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.